ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూనండి. మనము దేవుడు చేసే కార్యాన్ని అనుమానించే బిడలుగా ఉండకూడదండి. దేవుడు అనేకమైన సూచక క్రియలు చేశారు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. దేవుడు యెహోవా పేరట అనేక మంది భక్తులు సూచక క్రియలు చేశారు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో వచ్చేసరికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి అనేకమైన సూచక క్రియలు చేశారు. మనుషులకు అద్భుతాలు కావాలి, సూచక క్రియలు, స్వస్థతలు కావాలి, దయ్యాల నుంచి విడుదల కావాలి, కుష్ఠరోగము, జలాధర రోగము, అదేవిధంగా కుంటివాడిని, గుడ్డివాడిని, వీళ్ళందరిలో స్వస్థత కావాలి. కానీ దేవుడు చేసే కార్యాలు కావాలి. కానీ దేవుడు అక్కర్లేని జీవితాలతో మనుషులైన మనము ఈ సమయంలో కూడా అలాగే ఉన్నామండి. కొంతమంది మనుషుల్ని మనం చూసుకున్నప్పుడు అవసరానికి దేవుడికి ప్రార్థన చేస్తారు. దేవుడు చిత్తానుసారంగా ఆ కార్యం జరిగితే అది దేవుడి పేరు చెప్పరు, నా గొప్పతనము లేదా నాది అని చెప్పి. కొన్నిసార్లు దేవుడి పేరు చెప్పినా కూడా వాళ్ళకి యేసుక్రీస్తు వారిని అవసరానికి వాడుకొని వదిలేసే మనుషులు కూడా లేకపోలేదు. అదేవిధంగా మనుషులు చేసిన తప్పులకి దేవుడి మీద నింద వేస్తారు. దేవుడు నాకెందుకు ఇలా చేశారు, నేను ప్రార్థనలు చేయటం లేదా నేను కానుకలు ఇవ్వటం లేదా అని దేవుడిని నిందిస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా మన మంచికే చేస్తాడు. ఒక తండ్రి తన బిడ్డకి మంచిదే చేయాలని ఆశపడుతూ ఉంటారు. తల్లి కూడా అలాగే ఆశపడుతూ ఉంటారు. నిజమైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు తన బిడ్డకి చెడు అవ్వాలని కోరుకోరు. ఆ నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఏ కార్యక్రమాలు చేసినా కూడా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కార్యాలన్నీ స్థిరపరచబడుతున్నాయి, బలపరచబడుతున్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మేము బాధపడకుండా, వేదనలో కాకుండా, శోధనలోకి ఎదురు కాకుండా మొరపెడితే చాలు మీరు విడిపించేటువంటి దేవా, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. ఈ లోకంలో మనుషులైన మేము చేసే పాపాలు చేసి దానికి జీతం అనేది వచ్చినప్పుడు దేవుడు నాకెందుకు ఇలా చేశారని అనుకుంటూ ఉన్నారు. కానీ అతను చేసిన పాపము అతనికి గుర్తు రాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నాం. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని, వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.